బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇటు నిజామాబాద్ లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. మురికి కాలువలో నిన్న గల్లంతైన చిన్నారి అనన్య మృతదేహం లభ్యమైంది. 15 గంటల పాటు రెస్క్యూ తరువాత చిన్నారి మృతదేహం లభించింది. దీంతో చిన్నారి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. చిన్నారిని చూసి తల్లిదండ్రులు తల్లడిల్లిపోతున్నారు. నిన్న సాయంత్రం ఆడుకుంటూ ఇంటి ముందున్న మురికి కాలువలో పడింది చిన్నారి. ఇటీవల కురిసిన భారీ వర్షానికి నాలాలు కాలువలు పొంగి పొరులుతున్నాయి. దీంతో అనన్య మురికి కాలువలో పడి గల్లంతయింది. దీంతో నిజామాబాద్ లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, చెప్పండి, ప్రజెంట్ అక్కడ అప్డేట్స్ ఏంటి? అధికారులు, కుటుంబ సభ్యులు ఏమంటున్నారు? చిన్నారి మురికి కాలువలో నిన్న గల్లంతైన నేపథ్యంలో నిజామాబాద్ జిల్లాలో ఒక్కసారిగా కలకలం రేపింది. చిన్నారి గల్లంతుతో ఒక్కసారిగా విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇటీవల కురిసిన వర్షాలకి గత 3 రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. నిజామాబాద్ నగరంలో కురిసిన భారీ వర్షాలకి నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఫారెస్ట్ ఆఫీస్ కి ఆపోజిట్ గా ఉన్న ఆనంద్ నగర్ లో ప్రస్తుతం మనం నిన్న జరిగిన సంఘటన ఏదో ఈ సంఘటన వద్ద ఉన్నాం. 15 గంటల తర్వాత రెస్క్యూ టీం అనంతరం చిన్నారి మృతదేహంగా వికత జీవిగా బయటపడింది. ఈ నేపథ్యంలో జిల్లా కేంద్రంలోని మురికి కాల్వల్లో గల్లంతైన 3 ఏళ్ల చిన్నారి ఎవరైతే అనన్య ఉందో అనన్య మృతదేహం లభ్యమైందని చెప్పుకోవచ్చు. నిన్న సాయంత్రం ఆడుకుంటూ ఇంటి ముందు మురికి కాలువలో ఉన్న ఏదైతే మురికి కాలువ ఉందో మురికి కాలువ ముందు పడిన సందర్భంలో కాలువలో పడ్డ చిన్నారి ఈ రోజు ఉదయం తెల్లవారుజామున 6 నుంచి 7:30 ప్రాంతంలో ఇక్కడ నుంచి మనం ఉన్న ప్రాంతం నుంచి రైట్ సైడ్ ఏదైతే పిఎఫ్ ఆఫీస్ ఉందో పిఎఫ్ ఆఫీస్ పక్కకు ప్రభుత్వ సంక్షేమ హాస్టల్ ఉంది. హాస్టల్ పక్కన ఉన్న పైపులో నుంచి అక్కడ మృతదేహం బయటపడింది. అక్కడ ముళ్ళ పొదల్లో పడిపోయి విగత జీవిగా ఉదయం మున్సిపల్ నిజామాబాద్ జిల్లాకు సంబంధించి నిన్న ఈ ప్రాంతం అంతా కూడా జేసీబీ సహాయంతో వారికి సంబంధించిన వాళ్ళందరితో కూడా ఇక్కడ పనిచేయడం జరిగింది. మన విజయవాడ ఈ కాలువ ఏదైతుందో చూసిన కాలువ ఈ రోజు మార్నింగ్ వేశారు. దీని తర్వాత నిన్న ఏదైతే మనం చూసిన పైప్ లైన్ ఏదైతుందో అంటే నేను నిలబడిన ప్రాంతం ఏదైతే ఉందో నిలబడిన ప్రాంతం కింద ఉన్న పైప్ లైన్ నుంచి పాప మన వెనకాల ఉన్న ఇల్లు ఏదైతుందో ఇంటి నుంచి వచ్చి ఏదైతే గ్లాస్ పడిపోయిందో గ్లాస్ పడిపోయిన సందర్భంలో గ్లాస్ తీసుకొని వచ్చిన నేపథ్యంలో ఇక్కడ పైప్ లైన్ నుంచి వెళ్ళడం జరిగింది. దీని అనంతరం ఇక్కడ నుంచి ఈ పైప్ లైన్ చివరిన మృతదేహం లభ్యమైంది. ఇక్కడ చూడొచ్చు, కొంతమంది ఉన్నారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం, ఎట్లా చూస్తారు? ఇంత పెద్ద ప్రమాదం జరిగింది. గతంలో ఇప్పుడు అధికారులు వచ్చారా, లేకపోతే పట్టించుకున్నారు? ఎవరన్నా వచ్చి చూసుడే చేయడం ఏం లేదు. ఖాళీ చూసిపోతారు, ఖాళీ మీద మరమ్మతులు చేసినట్లే చేస్తారు, వెళ్ళిపోతారు. ఎవరికి అడిగినా అంతే సంగతి. ఒక 25-26 సంవత్సరం నుంచి మేము ఉంటున్నాము కాబట్టి. కాకపోతే ఇక్కడైతే ఎవరేం రోడ్డు కూడా కరెక్ట్ చేయలేరు, మోరీ కూడా కరెక్ట్ లేదు. అసలు పని అనేది వాళ్ళకు చేస్తారు, తీస్తారు, మీద చేసినట్లు వచ్చినట్లు ఏదో చేసినట్ల ఇక రోజు ఒకటి పడిపోతూ ఉంటారు మోర్లో. వర్షం వస్తే మాకు మాత్రం ఇబ్బంది. అంటే ఇప్పుడు గతంలో ఇట్లా జరిగింది, ఇట్లాంటి సంఘటన జరిగింది. ఇంతకు ముందు ఇంకో కరెంట్ లైన్ మీద 2 చనిపోయారు. పెద్ద లైన్ ఇది, హైట్ ఇది. 1 ఇయర్ కింద ఒకళ్ళు, మళ్ళా 2 సంవత్సరం అట్లా ప్రతి సంవత్సరం ఒకళ్ళు 2 పోతూనే ఉంటారు. ఇక ఈ వైర్ కింద మళ్ళీ ఈ మోర్లో ఒకటి పోతారు, దవాఖానా తీసుకోపోతారు. ఇక ఎవరు ఎట్లా చెప్పలేము కదా, అట్లా ఉంటది. మీరు చెప్పండి అన్న. అంటే నిన్న మున్సిపల్ అధికారులు వచ్చారు కదా, కమిషనర్ వచ్చారు, చూశారు, వీళ్ళకి ఏం హామీ ఇచ్చారు? ఇంత పెద్ద ఘటన జరిగింది, ఆ కుటుంబానికి తీరని లోటు, అంత పెద్ద చిన్నారి మీరు చూస్తే మీ కళ్ళ ముంగంటే రోజు తిరిగిన చిన్నారి చనిపోయింది, ఎట్లా చూస్తారు? ఎంత పెద్ద హామీ ఇచ్చినా నిండు పానం అయితే పోయింది. వాళ్ళకు ఎంత పెద్ద హామీ ఇచ్చినా ఈ సంఘటనలు అనేది నెలకు ఒకసారి జరుగుతూనే ఉన్నది. ప్రతి నెలకు ఒకసారి ఒకళ్ళు పడుతూ ఉంటున్నారు, లేసుడు, హాస్పిటల్ తీసుకుపోవడం. ఇది చాలా పెద్ద తప్పు. ఎందుకంటే ఇంత పెద్ద నాల 6-7 ఫీట్ల నాల ప్రవహిస్తుంది. అటువంటి నాల ఒక సిటీలో నుంచి పోవడం అంటే ఇది అధికారులు దీని మీద చాలా నిర్లక్ష్యం చేస్తున్నారు. అధికారులే కానీ రాజకీయ నాయకులు వస్తున్నారు, ఓట్లు వేసుకుంటారు. ఓట్లు అయిపోయిన తర్వాత ఎటువంటి రాజకీయ నాయకులు కూడా ఏ హామీ ఇస్తలేరు. హామీ ఇవ్వడం ఏంది? ఈ ఉచిత పథకాలు కాదు, మాకు కావాల్సింది రోడ్లు మోరీలు మంచిగా ఉంటే సిటీలో మంచిగా ఉంటుంది. అధికారులు ఏం చేస్తున్నారు? ఇప్పుడు ఈ ఇంటి ట్యాక్స్ కట్టకపోతే వచ్చి వాళ్ళకి నోటీస్ ఇస్తున్నారు. మరి ఆ ట్యాక్స్ కట్టించుకుంటారు. ఇంటి ముందర ఇంత పెద్ద నాలా ఉన్నది, ఎంతవరకు కరెక్ట్ ఇది? కాబట్టి అధికార నిర్లక్ష్యమే, ఇది వేరే ఏం లేదు. ఇది తప్పకుండా బంద్ చేసేయాలా. ఇక్కడ నుంచి సిటీల నుంచి దీన్ని బైపాస్ గా ఏ విధంగా మలచాలో ఆ విధంగా మలిచేసేయండి. మలచని ఏడలో మేము కలెక్టర్ ఆఫీసర్ కూడా ధర్నా చేయడానికి సిద్ధం ఉంటాం.
మీరు చెప్పండి, అంటే ఆ ప్రమాదం ఎట్లా జరిగింది, అసలు ఆ పాప ఎందుకు అసలు బయటకు వచ్చింది? బయటకి ఎందుకు రాలేదు సార్, అది తోడం ఆడుకుంటుంది లోపలిని. అయితే గ్లాస్ ఏదో చిన్న కింద పడగానే అప్పటికి నీళ్ళు మొత్తం ప్రవహిస్తుందట మొత్తం. అయితే అది పడగానే అది తీసుకోవడానికి పోయిందట. పోతే వాళ్ళ అన్న చూసిందట, "ఏ పాప పోతుందంటే ఆడు చూసేటట్లా మళ్ళీ వాళ్ళ అమ్మమ్మ చూసి ఇంట్లో పోయిందట. ఇంట్లో పోగొట్లా మళ్ళీ ఈమె బయట వచ్చేదాకా ఆడు కింద పడిపోయి వెళ్ళిపోయింది అప్పటికి. అయితే ఆ బాబా అన్నాడు, పాప అటు పోయింది ఇటు పోయింది అని చెప్పినాడు. చెప్పగానే మేము అటు ఇటు లేంకినాం, ఏడ దొరకలే. మళ్ళా తర్వాత చెప్తున్నాడట ఇంట్లోనే పడ్డది పాప అంటే అప్పుడు పోలీస్ కంప్లైంట్ ఇస్తే అందరు చూసిరు, రాత్రి అంతా లింకిరు, ఏం లేదు. తర్వాత పొద్దున్న అక్కడ పిఎఫ్ ఆఫీస్ వెనుక డెడ్ బాడీ దొరికి అందరు హాస్పిటల్ తీసుకుపోయారు. అందరు తీసుకొని టస్తారు. ఇక పాప పడినప్పుడు ఆ పేరెంట్స్ ఎక్కడ ఉన్నారు? అంటే వాళ్ళంతా పనికి పనికి పేరెంట్స్ అంతా పనికి పోయారు. వాళ్ళ నాన్నమ్మ ఉంటుంది ఇంట్లోని, ఎనీ టైం వాళ్ళ దగ్గర ఉంటుంది. ఎన్ని ఏళ్ళు దొరికింది? పొద్దున్న 6 గంటలకు, 5:30, 6 గంటలకు దొరికింది. పాప ఎక్కడ ఉంది? గవర్నమెంట్ హాస్పిటల్. ఏం లేదు సార్, ఈ నీళ్ళదే ప్రాబ్లం, వేరే ఏం లేదు. ఇప్పుడు గటర్ ఇంత ముంగట ఇట్లా ఉంటే ఇట్లా ఇందాక నీళ్ళు వస్తుంది, ఒక్కొక్కసారి ఇంట్లో దాకా వస్తాయి నీళ్ళు. కరెంటు ఇది లైన్ ఇక్కడ లైన్ కూడా కరెక్ట్ లేదు. చూడొచ్చు, మనం ఎదురుగా చూస్తున్న ఏదైతే కాలువ ఏదైతే ఉందో ఇదంతా కూడా ఇక్కడ నుంచి వేసిన ఇదంతా కూడా ఈ కాలువ నుంచి, అంటే ఈ మురికి కాలువ ఏదైతే నాల ఉందో, నాల తర్వాత ముంగట మొత్తం వాటర్ నిండిపోయింది. దీని తర్వాత ఏదైతే మనం చూస్తున్న నాల ఏదైతే ఉందో, ఇప్పుడు పాప వెళ్ళిన ప్రాంతం ఇదే ఈ పైప్ లైన్ ద్వారానే వెళ్ళిపోయింది. ఇట్లా ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత ఈ చివరి ప్రాంతం ఏదైతే ఉందో అక్కడ ఒక హాస్టల్ ఉంటుంది. హాస్టల్ దగ్గర ఉన్న పైప్ లైన్ లో ఈ మృతదేహం దొరికింది. చివరిగా వీళ్ళంతా కోరుతుంది ఏంటంటే, చాలా 10 నుంచి 15 సంవత్సరాలు కూడా ఇట్లనే ఉంది. కానీ ఇక్కడ సంబంధించిన అధికారులు కానీ ఎవరు కూడా పట్టించుకోవడం లేదు. ఏదైతే నిన్న వచ్చిన మున్సిపల్ అధికారులు, చైర్మన్ మున్సిపల్ అధికారులు, సంబంధించిన కమిషనర్ కూడా వచ్చారు. కుటుంబ సభ్యులు కూడా హామీ ఇచ్చారు. కానీ పాప మృతదేహం బయటకు వచ్చింది. వారి బాధ ఎవరు తీర్చలేని పరిస్థితి అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. వీళ్ళు కోరుతుంది కూడా ఏంటంటే, ఏదైతే మురికి నాళాలు ఏవైతున్నాయో అవన్నీ కూడా పూడ్చాలని చెప్పి కోరుతున్న పరిస్థితి ఇక్కడ నెలకొంది. రైట్, థ్యాంక్ యూ రాజేష్.